గైస్ ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే కంపల్సరీగా ఈ వీడియో చూడండి, మీకు పక్కా యూజ్ అవుతుంది. ఎడిటర్స్కి ఏఐ తోటి ఇప్పుడు చాలా పని ఉంది. సో అది ఎలా చేసుకోవాలనేది నేను చెప్తా, చిన్నగా సింపుల్గా చూడండి. నేను గూగుల్ జెమినీకి నాకు వచ్చింది, నాకు అర్థమైంది. నేను ఒక ఇమేజ్ని చూసి, ఒక ఫ్రేమ్ ఇమేజ్ని చూసి నేను ప్రాంప్ట్ ఇచ్చిన. అది ఇచ్చిందే ఒక 10% అయితే అది నాకు 1000% ప్రాంప్ట్ ఇచ్చింది. చాలా వేరే లెవెల్ అవుట్పుట్ వచ్చింది. మీకు ఆ అవుట్పుట్ ఇమేజ్ కూడా చూపిస్తా చూడండి. అండ్ ఇంకొకటి, ఇది మాత్రం వేరే లెవెల్లో మనల్ని అర్థం చేసుకుంటుంది. మీరు ఏదైనా సరే థింక్ చేయండి, థింక్ చేసి మీకు ఏం కావాలో అది ఇవ్వండి అంతే. మిగతాదంతా ఏఐ చూసుకుంటుంది. గూగుల్ జెమినీ చూసుకోండి. మనకు అవుట్పుట్ అయితే ఏ లెవెల్లో వచ్చిందో. ఇక్కడ ఫేసెస్ కూడా అస్సలు చేంజ్ కాలేదు, అది కూడా ఒకటే టైంలో మనము చూస్తూనే ఉంటాం. మనకు ఫేసెస్ ప్రాబ్లమే హెవీగా ఉంటుంది గూగుల్ జెమినీలో. బట్ ఇది ఫేసెస్ ప్రాబ్లం అస్సలు లేదు, మనం ఆల్ చేసుకోవచ్చు. చూసుకోండి, నేను బ్యాక్గ్రౌండ్స్ కూడా చేంజ్ చేసుకున్నా. చాలా అంటే చాలా చేసుకోవచ్చు. లిటరలీ చెప్తున్నా, ఇప్పుడు ఎడిటర్స్కి చాలా యూజ్ ఉంది ఏఐ తోటి. ఏఐ నేర్చుకుంటేనే మీరు ఫ్యూచర్లో కానీ చాలా ఎడిటింగ్ యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఏఐ కంపల్సరీగా నేర్చుకోవాలి. అండ్ అక్కడిక్కడ కాపీ చేసుకొని ప్రాంప్ట్స్ చేస్తే కష్టం. ఒకవేళ మీకు కస్టమర్స్ కూడా ఓన్గా కావాలని కూడా అడుగుతారు. సో నేను అది చూసే ఈ వీడియో చేస్తున్నా. సో అందుకే మీ ఓన్గా ట్రై చేయండి, ఓన్గా ప్రాంప్ట్ క్రియేట్ చేయండి. అవుట్పుట్ చూసుకోండి, ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది. సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తా. ప్రాంప్ట్స్ అన్నీ ఆ వీడియోలో పెడతా. ఆ వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కంపల్సరీగా మీకు ప్రాంప్ట్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉండాలి, ఈ ఏఐని ఆట ఆడే కెపాసిటీ ఉండాలి. అప్పుడు మీరు తోపు ఎడిటర్స్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. లెట్స్ గో.